తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏంటంటే తెలంగాణ మెంబర్లు ఎవరైతే ఉన్నారో వారికి సపరేట్ ఛాంబర్గా చేయడము, ఆంధ్ర రీజియన్కు సపరేట్గా చేయడం. ఎందుకంటే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఏ స్టేట్కు ఆ స్టేట్ సమస్యలు వాళ్లకు ఆ స్టేట్ గవర్నమెంటే తీరుస్తుంది, ఇంకో స్టేట్లో తీరవరు. యాక్చువల్గా ఫిలిం ఇండస్ట్రీ అనేది, తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ అనేది యాక్చువల్గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని పెట్టడం తప్పు. ఎందుకంటే తెలంగాణ ఉన్న ప్రొడ్యూసర్లు కానీ, ఎగ్జిబిటర్లు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, స్టూడియో ఓనర్లు కానీ తెలంగాణ ప్రభుత్వం తోటే రాయితీలు పొందడం కానీ, పాలసీలు రూపొందించడం కానీ తెలంగాణ గవర్నమెంట్ చేసిందే జరుగుతుంది. ఇక్కడ ఇష్టానుసారం చేసింది తప్పితే ఫిలిం ఇండస్ట్రీ అభివృద్ధి కొరకు కానీ, ఇక్కడ ఉన్న ఫిలిం ఇండస్ట్రీకి చేసిన వర్కర్స్ కానీ, 24 క్రాఫ్ట్స్కు సంబంధించిన వాళ్ళకి కానీ లాభం చేకూరుతామనే ఉద్దేశంతో చేసింది కాదు. అది ఓన్లీ వాళ్ళ ప్రాముఖ్యతను అదే విధంగా ఉంచుకుంటూ మేము చెప్పిందే నడవాలి అనే దానిలోనే చేశారు తప్పితే ఇండస్ట్రీకి మంచి చేస్తామనేది దాంతో చేయలేదు. దాని కొరకు మేము ఆంధ్ర ప్రాంతం మిత్రులు, తెలంగాణ ప్రాంతం మిత్రులను అందరితో కలిసి చర్చించి దీన్ని రెండుగా విభజించి ఏ స్టేట్కు ఆ ఛాంబర్ అనేది క్రియేట్ చేయడం సమంజసమైన దానిలో ఓ రిప్రజెంటేషన్ ఇద్దామని నిర్ణయించుకున్నాం. ఆ రిప్రజెంటేషన్ ఈ ప్రెస్ మీట్ తర్వాత వీఆర్ గోయింగ్ టు సబ్మిట్ ఇన్ ద ఏపీ ఫిలిం, అది తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఇక రెండవ విషయం ఏంటంటే 21st నాడు కూడా నేను ప్రెస్ మీట్లో చెప్పాను. ఏంటంటే తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్లో, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్లో అవకతవకలు జరిగాయి. దాని మీద ఒక సీనియర్ జడ్జి తోటి కానీ ఏదన్నా ఉండి సరిపుచ్చుకోమని ఆ రోజు అప్పీల్ చేశాం. అయినా దాన్ని ఇంతవరకు చేయలేదు. దాని తర్వాత యాక్చువల్గా ఇప్పుడు ఎవరైతే ప్రెసిడెంట్ గారు ఎలక్ట్గా అయ్యాడో ఆ వ్యక్తి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు 12,89,735 రూపీస్ ఆయన మీద ఫైన్ ఇంపోజ్ చేసింది టు వైలేషన్ ఆఫ్ ది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ మీద. దానికి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ 14,11,520 రూపీస్ ఛాంబర్ పే చేశారు. ఛాంబర్ సభ్యుడు ఎప్పుడైతే ఆ అమౌంట్ చెల్లించలేదో అది డ్యూ కిందనే వస్తుంది. ఒక వ్యక్తి, డ్యూ ఉన్న వ్యక్తి ఒక ఛాంబర్ ప్రెసిడెంట్గా ఉండడం సమంజసం కాదు. దాని కొరకు యాక్చువల్లీ వీ ఫైల్డ్ ఏ కేస్. ఇట్ ఈస్ ఇన్ ద 10th సిటీ సివిల్ కోర్ట్ 10th జడ్జి దగ్గర కేసు కూడా నిన్న వచ్చింది. ఇట్ ఈస్ ట్రయల్ జరుగుతుంది అనుకోండి. ఇట్ ఈస్ అ సెకండరీ థింగ్. యాక్చువల్లీ ఫిలిం ఇండస్ట్రీ కొరకు, బాగ్ కొరకు చేసేవాళ్ళు కోర్టులకు వెళ్ళడం కానీ ఈ సామరస్యపూర్వకంగా పరిష్కరించకుండా ఒక ఇష్యూను పెద్దగా హైలైట్ చేసి నా పత్రమే జరగాలనే దానిలో కోర్టు వరకు వెళ్ళే వరకు తెచ్చారు. ఇది సమంజసం కాదు. ఫిలిం ఇండస్ట్రీ అనేది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగాలి. తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు సీఎం గారు కావాల్సినన్ని రాయితీలు అనౌన్స్ చేస్తున్నారు. అవి మనం అడిగేటందుకు కూడా ఇంతవరకు పోలేని పరిస్థితులు ఉన్నాం. ఈ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని పేరు పెట్టుకొని యాక్చువల్గా మనం దాని దగ్గరికి వెళ్ళే పరిస్థితులు కూడా లేము. ప్రాక్టికల్గా ఆలోచించి అందరూ మా సభ్యులు నిర్ణయం తీసుకునేది ఏంటంటే ఇవాళ రిప్రజెంటేషన్ ఇచ్చి దాని ప్రకారము ముంగటికి సాగుతామని అనుకున్నారు. బైబ్రికేషన్ అంటే ఆస్తులు పంచడమో లేకపోతే ఇంకోటో కాదు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్, వైజాగ్ మీటింగ్లో కానీ విజయవాడ మీటింగ్లో కానీ చెప్పింది ఏంటంటే విజయవాడకి మనకి 1940లో తెలంగాణ ఇది ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంది, ఓన్ బిల్డింగ్. అది ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి అక్కడ రిప్రజెంటేషన్కి అక్కడ హెడ్ ఆఫీస్ కింద ఉంటుంది. హైదరాబాద్ వచ్చి మనకి తెలంగాణ గవర్నమెంట్కి సెక్రటరీకి రిప్రజెంటేషన్గా ఉంటుంది. రెండింటికి బైబ్రికేషన్ జరగాలి, ఎలక్షన్లోనే ముందే జరగాలని మేము ముందే అడిగాం. అయితే జనరల్ బాడీ 2 జనరల్ బాడీలు అడిగాం. 2 జనరల్ బాడీలో కూడా చేద్దాము, మాట్లాడదాము,
ట్రిబ్యునల్ ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే 2 రాష్ట్రాలకి ఎలా ట్రిబ్యునల్ చైర్మన్ ఉన్నారో, ఒకవేళ హద్దుల వివాదాలు ఏమైనా వచ్చినా, ఏమైనా గొడవలు వచ్చినా ఆ హద్దుల వివాదాలు ఒక పెద్దలు ఎవరో ఒకరు, అంటే దీంట్లో ఇండస్ట్రీలో పెద్దలు ఉన్నారు, దాసనారాయణరాజు రామారావు గారు చనిపోయారు కాబట్టి ఇంకా పెద్దలు ఎవరైనా ఆ పెద్దలు ఒక చైర్మన్గా ఉండి ఈ 2 రాష్ట్రాలకు ఏమైనా గొడవలు జరిగితే దాన్ని సెటిల్ చేయడానికి ఒక ట్రిబ్యునల్ ఉండాలి. 2 ప్రెసిడెంట్లు 2 ఈసీ మెంబర్స్ డివైడ్ అయ్యి 2 రాష్ట్రాలు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ డీజీపీ ఆఫీస్ షిఫ్ట్ అవుతుంది, సెక్రటరీ షిఫ్ట్ అవుతుంది, నెక్స్ట్ మంత్ నుంచి అసెంబ్లీ కూడా షిఫ్ట్, అన్నీ విజయవాడకి వెళ్ళిపోతున్నాయి. విజయవాడలో రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే ఇక్కడి నుంచి వచ్చి అక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వలేదు, అక్కడి నుంచి వచ్చి వైజాగ్ నుంచి వచ్చి 14 గంటల ప్రయాణం చేసుకొని ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టాల్సిన అవసరం, ఎక్కడిదో అక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వాలి. అలాగే సొసైటీ ఇప్పుడు సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ చెన్నైలో ఉంది, మేము హైదరాబాద్ వస్తామని చెప్పి సౌత్ ఇండియన్ ఛాంబర్ ఇక్కడ రాలేదు. అలాగే మేము ఒక కేరళ వెళ్ళిపోయారని చెప్పేసి ఆ రోజు అన్నీ కలిసి ఉన్నాయి. అక్కడ కేరళకి వెళ్ళిపోయింది, కర్ణాటక ఛాంబర్ కర్ణాటకకు వచ్చింది, హైదరాబాద్ ఛాంబర్ హైదరాబాద్కి వచ్చింది. అలాగని చెప్పేసి సౌత్ ఇండియన్ ఛాంబర్ మాత్రం బిల్డింగ్స్ అక్కడే ఉన్నాయి, ప్రాపర్టీస్ అక్కడే ఉన్నాయి. కనుక ఏది పెరగలేదు. అవన్నీ అందరూ వెళ్తున్నాం, మీటింగ్లు కలుస్తున్నాం. ఆ మీటింగ్లు కలుస్తున్నామే కానీ ఎవరు కొట్టుకోలేదు, ఎవరు విడిపోలేదు, ఏ ఆస్తులు పంచుకోలేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే డెవలపింగ్ అనేది రాష్ట్రం తెలంగాణ ఉంది, తెలంగాణలో సీఎం గారు మొత్తం రాయితీలు ఇస్తున్నారు, ఇంకోటి ఇస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ తెలిసిన కేసీఆర్, ఇప్పుడు మన మురళీమోహన్ గారు అవ్వచ్చు, ఇంకోలో పెద్దలందరూ ఎవరైనా అవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రాలో ఉన్నోళ్ళు ఇక్కడ ఉండొచ్చు, అక్కడ తెలంగాణలో ఉన్న ఆంధ్రాలో ఉండవచ్చు, ఇక్కడ తెలంగాణలో ఉండాలి, ఆంధ్రాలో ఉండాలని ఏం లేదు. దిల్ రాజు ఈరోజు ఒక 200-300 కోట్ల రూపాయలు విశాఖపట్నం వ్యాపారం చేస్తున్నాడు, అక్కడి నుంచి వచ్చామని ఆయన ఎలాగంటాం. అలాగే ఇక్కడ మేము వ్యాపారాలు చేస్తాం, మేము ఎలా వెళ్ళిపోతే ఇక్కడ సురేష్ బాబు వ్యాపారం చేస్తున్నాడు, కోట్ల వ్యాపారం. ఆయన వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, ఎవరు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. కానీ డివైడెడ్ బై 2 రాష్ట్రాల్లో, అక్కడ విజయవాడ హెడ్ ఆఫీస్ అవ్వాలి, హైదరాబాద్ హెడ్ ఆఫీస్ అవ్వాలి, 2 రాష్ట్రాల్లో డివైడెడ్ అవ్వాలి తప్ప ఇక్కడ ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణలోనైనా ఎవరైనా ఎక్కడెక్కడైనా ఉండొచ్చు, ఎవరి వ్యాపారాలు ఎక్కడైనా చేసుకోవచ్చు. వ్యాపారాలకి దీనికి సంబంధం లేదు. ఇది డివైడ్ చేసి ఇది 2 రాష్ట్రాలకి మన రాయితీలు, అక్కడ రాష్ట్ర రాయితీలు, ఇక్కడ షూటింగ్ చేసుకొని ఇక్కడ మనకు టోటల్గా వసంత్ కానీ చాలా మందికి రాలేదు. ఎంతో మందికి వచ్చిన వాళ్ళకే వచ్చాయి. 84లో 81లో ఏదైతే జియో 67 జియో వచ్చిందో, అలాగే మళ్ళా తర్వాత వచ్చిన బిల్డింగుల్లో కూడా మళ్ళీ వాళ్ళకే బిల్డింగ్లు ఉన్నాయి తప్ప ఇక్కడ మొత్తం వచ్చిన మెంబర్స్కి ఎవరికి బిల్డింగ్స్ లేవు, అంటే హౌసెస్ లేవు. దాన్ని కూడా మనం పరిగణలో తీసుకొని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లారు లాస్ట్ టైము. అలాగే ఈసారి కూడా తీసుకెళ్లి సార్ లేని వాళ్ళకి మనం ఇవ్వాలనేది ఇక్కడ. అలాగే విజయవాడలో ఇప్పుడు మరి కొత్తగా గవర్నమెంట్ అక్కడ ఏర్పడుతుంది కాబట్టి, కొత్తగా వచ్చింది కాబట్టి ఆ కొత్త దానికి అక్కడ కూడా వాళ్ళేమి ఇస్తారో చంద్రబాబు నాయుడు గారు చూసుకోవాలి. అలాగే వ్యాపారాలకి ఎవరి విరుద్ధం కాదు, అలాగే ఛాంబర్కి విరుద్ధం కాదు. వైలేషన్ ఆఫ్ ఎలక్షన్స్ అనేది పెద్దలు ఆల్రెడీ కేసు వేశారు. వైలేషన్ చేసింది ఎలక్షన్స్లో మామూలుగా ఎలిజిబిలిటీ కాకుండా సురేష్ బాబు గారు ప్రెసిడెంట్ అయ్యారు. అది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేము ఫైట్ చేస్తున్నాను, కోర్టులో కూడా ఫైట్ చేస్తున్నాం. డిసైడెడ్ ఇస్ కోర్టు డిసైడ్ చేస్తుంది. మేము రిప్రజెంటేషన్ ఇస్తుంది, ఈ రోజు రిప్రజెంటేషన్ ఇస్తుంది ఏంటంటే వైలేషన్ జరిగింది. ఇప్పుడు సురేష్ బాబు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇది బైఫర్కేషన్ ప్రకారం డివైడ్ అవ్వాలి. ఒకటి, సురేష్ బాబు ప్రెసిడెంట్ అయిన తర్వాత మొత్తం టోటల్గా ఆయన అనుచరులు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఈరోజు విజయవాడలో శ్రీమంతుడి సినిమా ఛాంబర్లో బ్లాక్ టికెట్లు అమ్మి పట్టుబడిపోయారు. ఇంకా అంతకన్నా దారుణంగా ఉంటుంది. బయట అమ్మేవారు బ్లాక్ టికెట్లు, 4000 టికెట్లు బ్లాక్ టికెట్లతో ఛాంబర్లో రాత్రి 2:30 దొరికితే సత్యనారాయణపురం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరుసటి రోజు 6 గంటలకి డిప్యూటీ కమిషనర్ ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేసి మొత్తం టోటల్గా ఎవరైతే సెక్రటరీ ఉన్నాడో, మాజీ సెక్రటరీ అలంకార్ ప్రసాద్ ఉన్నాడో వాళ్ళందరినీ పిలిచి ఇది 9వ చెప్పాం, ఇంకొకసారి ఇదే బ్లాక్ టికెట్లు కానీ జరిగితే అలంకార్ థియేటర్లో నీ స్టాఫ్ అరెస్ట్ అయ్యారు, ఇంకొకసారి జరిగితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పి నేను పబ్లిక్గానే చెప్తున్నాను. ఎందుకంటే దీంట్లో అఫీషియల్గా జరిగిందే, అఫీషియల్గా ఎఫ్ఐఆర్లో వచ్చిందే, అఫీషియల్గా పేపర్లో వచ్చిందే. నేను అఫీషియల్గా మన ఛాంబర్లో కూడా కంప్లైంట్ పెట్టాం కాబట్టి అక్కడ అందరూ కలిపి పెట్టిందే మీకు చెప్తున్నాను. ఇది అఫీషియలే, నేనేమి అన్అఫీషియల్గా చెప్పట్లేదు. ఇది ఒక ఛాంబర్ ప్రెసిడెంట్గా సురేష్ బాబు గారి థియేటర్ నుంచి జరిగింది. ఐనాక్స్లు ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో. ఐనాక్స్లకు ఎవరు పెరుగుతున్నారండి? జనాలు రక్తం డబ్బులు పీడించి ఈ కాంబో టికెట్లను 500 రూపాయలు 600 రూపాయలు కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చేసి ప్రొడ్యూసర్కి రావట్లేదు, ఎగ్జిబ్యూటర్ రావట్లేదు, డిస్ట్రిబ్యూటర్ రావట్లేదు, డబ్బు మధ్యవర్తికి వెళ్ళిపోతుంది. కాంబో టికెట్ పాప్కార్న్ క్యాంటీన్లు వాళ్ళవే ఉన్నాయి కాబట్టి పాప్కార్న్ ఒక కూల్ డ్రింక్కి 125 రూపాయలు తీసుకుంటున్నారు. ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళిపోతుంది? పర్ డే కొన్ని కోట్ల రూపాయలు వెళ్ళిపోతుంది మనకు తెలియకుండానే. ఆ డబ్బుని ఈరోజు ప్రొడ్యూసర్కి వస్తుందా? ఈరోజు శ్రీమంతుడు సినిమా ప్రొడ్యూసర్లో మొత్తం టోటల్ ఫస్ట్ డే 4 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా టికెట్ల డబ్బులు వెళ్ళిపోయాయి. 4 crores.
మరి ఇవన్నీ కూడా మరి సురేష్ బాబు గారు ప్రెసిడెంట్గా వచ్చారు, దామ గారు కొత్త బాడీ వచ్చారు, మరి ఆ బాడీ సురేష్ బాబు గారు మరి వాళ్ళ తాలూకు మనసులో చేస్తుంది కదా, మరి వాళ్ళ లీజుల్లోనే ఉన్నాయి కదా థియేటర్లో, మరి దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదా? రేపు ఈసీ మీటింగ్లో అది కూడా మేము అడగాలి, రిప్రజెంటేషన్లో కూడా అది కూడా ఇస్తున్నాం, ఆల్రెడీ కంప్లైంట్ రూపంగా ఇచ్చాం. అంటే ఇలాంటి అరాచకాలు జరగడం కోసం, ఇలాంటివి జరగడం కోసం బైబ్రికేషన్ చేయకూడదు, అన్నీ మేమే ఉండాలి, అన్నీ మేమే చేయాలి, కోర్టు దాకా వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈరోజు కూర్చోబెట్టి ఏం తప్పు జరిగిందో అడిగితే, ఈరోజు మేము ప్రెస్ దాకా రాం కదా, ఏం తప్పు జరుగుతుందో అడిగి మా సాల్వ్ చేస్తే మేము ఎక్కడి దాకా ఎందుకు వస్తాం? విజయవాడలో రాత్రి 2:30కి బ్లాక్ టికెట్లో ఛాంబర్లో పట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇలాంటివి ఒకటి కాదు, వైజాగ్లో ఇదే పరిస్థితి. ఈరోజు ఐనాక్స్లు ఉన్నాయి, ఐనాక్స్లు ఎప్పుడో బ్రేక్ ఈవెన్ అయిపోయి ఈరోజు 50-50 ఐనాక్స్ దోచుకుంటున్నారు, డిస్ట్రిబ్యూటర్లని, ఎగ్జిబ్యూటర్లని, ప్రొడ్యూసర్స్ని మామూలుగా దోచుకోవట్లేదు. ఎలాగంటే మొత్తం ఫస్ట్ వీక్ ఒక పెద్ద సినిమా వచ్చినా, ఏ సినిమా వచ్చినా ఒక 100 షోలు ఇస్తారు, మొత్తం 1 వీక్కి మొత్తం ₹1 కోటి వస్తే 50 లక్షలు ఆలకెళ్ళిపోతే 50 లక్షలు మాకు వస్తుంది. సెకండ్ వీక్ పోయి ఉంచుతారా అంటే సెకండ్ వీక్ ఉంచరు, సెకండ్ వీక్ మంచి సినిమాలు ఉంటే తీసేస్తారు, సినిమాలు రాకపోతే ఉంచుకుంటారు వాళ్ళకి అవసరం అయితే. అప్పుడు మాకు ఏమవుతుందంటే 50 లక్షలు పోతుంది. అదే రెంట్ కానీ వేస్తే, సింగిల్ స్క్రీన్స్ రెంట్ వేస్తే ₹2 లక్షలు, 50 లక్షల రూపాయలు ఎక్కడ, ₹2 లక్షల ఎక్కడ? అంటే పర్సంటేజ్ సిస్టంలో వీళ్ళు ఐనాక్స్లు చేస్తుంది. మేము ఐనాక్స్లు కూడా లాస్ట్ టైం కూడా చెప్పాం, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఐనాక్స్లో 70 మాకు, 30 వాళ్ళకి. ఇంతకుముందు 72%, 28% చేశారు ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్. అది కూడా దాంట్లో వైలు చేయాలి. అవన్నీ కూడా ఛాంబర్ కూర్చొని పూనుకొని చేయాలంటే బైబ్రికేషన్ అక్కడ ఇక్కడ డిఫరెన్స్ వస్తేనే కానీ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు అక్కడ మాట వినట్లేదు, అక్కడ వాళ్ళు ఇక్కడ మాట వినట్లేదు, నువ్వు చెప్పేది ఏంటి నువ్వు చెప్పేది ఏంటి అని మాట వస్తుంది. కనుక దాన్ని 2 రాష్ట్రాలు సీఎంలు కూడా అర్థం చేసుకోవాలి. అలాగే లీజ్ థియేటర్ చేసే వాళ్ళు ఎవరికి మేము వ్యతిరేకం కాదు, చేసుకోమనండి. సర్వీస్ ట్యాక్స్ కట్టి రికార్డెడ్గా చేసుకొని గవర్నమెంట్కి కడితే ఇక్కడ 2 రాష్ట్ర గవర్నమెంట్లు ఇక్కడ పేమెంట్ 2 రాష్ట్ర గవర్నమెంట్కి 40% గవర్నమెంట్లకు వస్తుంది. ఈరోజు ఎన్ని కోట్ల రూపాయలు బయటికి వెళ్ళిపోతుందో అనాఫీషియల్గా, అది ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. దానికి కావాలనే మేము సర్వీస్ ట్యాక్స్ కట్టమని చెప్పట్లే, ఎగ్జిబ్యూటర్ని కట్టమంటలే, డిస్ట్రిబ్యూటర్ని కట్టమంటలే, ప్రొడ్యూసర్ని కట్టమంటలే, కట్టాల్సిన అవసరం లేదు. లీజు ఎవరు వ్యాపారం చేస్తే వాళ్ళ లీజుకి సర్వీస్ ట్యాక్స్ అనేది వస్తుంది. మనం వాటర్లో తింటే సర్వీస్ ట్యాక్స్ ఎలా కడుతున్నామో ఆ లీజ్ చేసేవాళ్ళు సర్వీస్ ట్యాక్స్ గవర్నమెంట్కి కడితే ఆ డెవలపింగ్ వస్తే మాకు ఇక్కడ డెవలపింగ్ ఫండ్ వస్తుంది, ప్రొడ్యూసర్కో, డిస్ట్రిబ్యూటర్కో, ఎగ్జిబ్యూటర్కో. ఇక్కడ మాకు డెవలపింగ్ ఫండ్ రావట్లేదు. ప్రొడ్యూసర్ సీఎంల దగ్గరికి వెళ్తే ఏమంటున్నారు, మీ దగ్గర నుంచి వచ్చేది 89 కోట్లు రావట్లేదు మాకు, ఇంతకుముందు ఫస్ట్ రాష్ట్రాల్లో మేము మీకేమి ఇస్తాం, మాట్లాడితే అన్ని రాయితీలు మీరు అడుగుతూనే ఉంటారంటారు. మా డబ్బు ఇక్కడ 2,000 కోట్లు బిజినెస్ అయితే 80 కోట్ల రూపాయలు, 89 కోట్లు మాకు ట్యాక్స్ కనబడుతుంది. అఫీషియల్గా ఎంత డబ్బు బయటికి వెళ్ళిపోతుంది, అది ఎవరి చేతికి వెళ్తుంది? అవి కూడా 2 గవర్నమెంట్లు తెలుసుకోవాలి, 2 గవర్నమెంట్లు తేల్చాలి. ఎందుకంటే అందరూ నాకు ఫ్రెండ్స్ అంటారు, ఇక్కడ ప్రెసిడెంట్ నాకు ఫ్రెండ్ అంటాడు, అక్కడ ప్రెసిడెంట్ నాకు ఫ్రెండ్ అంటాడు. ప్రెసిడెంట్లు నాకు ఫ్రెండ్ అయ్యి పెరేవిలు చేసుకుంటే కాదు, దయచేసి నిజాయితీగా 2 గవర్నమెంట్లు చేసి సినిమా ఇండస్ట్రీని కాపాడతారని, సినిమా ఇండస్ట్రీని నిలబెడతారని ఆశిస్తూ రేపు ఈసీ మీటింగ్లో ఏదైతే మేము ఇచ్చామో రిప్రజెంటేషన్, అందరం ఆంధ్ర తెలంగాణ 2 కలిపి కూర్చొని 2 రాష్ట్రాలు అవ్వాలనే ఉద్దేశంతోనే దీన్ని పెట్టాం. ఆస్తుల పంపకాలు ఏముండవండి, 2 రాష్ట్రాలు మెంబర్స్ డివైడ్ అవుతారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచే మేము కొద్దిమంది అంటే చిన్న ప్రొడ్యూసర్స్ అందరం కలిసి వాళ్ళు చేసే అరాచకాలు, వాళ్ళు చేసే మోసాల గురించి, వీళ్ళు ఎప్పటికైనా ఇండస్ట్రీని బాగు చేయరు, ఎవరికి సహాయపడరు, వాళ్ళ కడుపు నింపుకోవడం తప్ప ఎవరికి చేయరన్న ఉద్దేశంతో మేము 2 ఛాంబర్స్ అడిగాం, తెలంగాణ ఛాంబర్ మేము సెపరేట్ చేసుకుంటాము అని. కానీ వాళ్ళు స్పందించలే. 2-3 మీటింగ్స్ కూడా మేము చాలా ప్రొటెక్ట్ చేశాము. వాళ్ళు క్లేవర్గా తప్పించుకొని వేరే విజయవాడ అక్కడక్కడ బెదిరిపోయి పెట్టుకున్నారు. ఈ తర్వాత తెలుగు అనేది ముఖ్యంగా ఇప్పుడు చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే, ఒక 2 స్టేట్లు ఉన్నప్పుడు 2 ఛాంబర్లు అనేది మస్ట్. ఇవాళ ఆర్టీసీ డివైడ్ అయింది, నట్టి గారు చెప్పినట్టు డీజీపీ ఆఫీస్ పోతే అందరూ వెళ్ళిపోతున్నారు. మరి ఒక అడ్మినిస్ట్రేషన్ ఫెసిలిటీ కొరకు అందరూ వెళ్తున్నప్పుడు మరి ఎందుకు ఛాంబర్లో వీళ్ళకి? దీని కొరకై మేము చాలాసార్లు వాళ్ళతో పోరాడాము. కనీసం మొన్న ఎలక్షన్స్ వాటికి వస్తే ఎలక్షన్స్లో ఎంత అవకతవకలు జరిగినా మీకు తెలుసు. ఒక ఛాంబర్ 2 స్టేట్లకు ఉన్నప్పుడు డెఫినెట్గా 50% ఇవ్వాలి, దానికి మేము ఒప్పుకున్నాం. మరి అయినా వాళ్ళు చేసిన ఓటింగే కాదు, వాళ్ళు నెంబర్ చాలామంది ఉన్నారు, అయినప్పటికీ వాళ్ళు ఫ్రాడ్గా ఒక్కొక్కరు 20 ఓట్లు వేసుకొని గెలిచారు. అది మేము ఓర్చుకున్నాం. ఇక ఇన్ని అవకతవకలు చేసినప్పుడు ఎవరు భరించగలరు? చిన్న ప్రొడ్యూసర్ ఎప్పుడో చచ్చిపోయాడు. సో మా ఉద్దేశం ఏంటంటే డెఫినెట్గా మాకు ఈ
ఛాంబర్ను డివైడ్ చేయండి. తెలుగు నటి గారు చెప్పినట్టు నా ఉద్దేశం ఏంటంటే తెలుగు తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంటుంది. అదేవిధంగా ఏపీ కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఏపీ ఛాంబర్ ఆఫ్ పెట్టుకోండి. తెలుగు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇట్ షుడ్ బి కామన్ ఫర్ జాయింట్గా ఉండాలి. తెలుగు అనేది జాయింట్ హక్కు, అది అంటే ఉమ్మడి హక్కు. ఇప్పుడు రేపు మా తెలంగాణ వాళ్ళు అడగొచ్చు, మీరు ఏం పీకారు, ఏం చేస్తారు, తెలుగు అని వాళ్ళు పెట్టుకున్నప్పుడు మనమేంటి, మేము తెలంగాణ వాళ్ళు మనం ఎవరవుతాం అని అడగొచ్చు. కాబట్టి తెలుగు అనేది ఒక జాయింట్ కమిటీ కావచ్చు, ఒక కమిటీ పెట్టుకొని వాళ్ళ ఛాంబర్ వాళ్ళు వీళ్ళ ఛాంబర్ పెట్టుకుంటే బెటరు. మేము ఆస్తులు అడగట్లేదు, మా ఆస్తులు మాకున్నవి, మా ప్రొడ్యూసర్ మాకు కష్టలేదు, మేము పడుతున్నాం, ఇప్పటి నుంచి పడుతూనే ఉన్నాం, పడతాం కూడా, మాకు అన్యాయమైనది వద్దు. కాబట్టి ఇకనైనా మీరు జాగ్రత్త పడి డెఫినెట్గా ఈ వచ్చే రేపు కమిటీ అంటే జనరల్ ఈసీ మీటింగ్లో తప్పనిసరిగా ప్రపోజ్ పెట్టండి. మీరు పెట్టకపోయినా మేము కమిషనర్ ఆఫ్ సొసైటీస్ యాక్ట్ దానికి మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. అన్నీ డివైడ్ అయినప్పుడు 2 ఛాంబర్లు ఉండాలి. అదేవిధంగా 2 ఎఫ్డీసీలు వస్తున్నాయి త్వరలో, మనకు ఇది కూడా వస్తుంది, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి వస్తుంది. అదేవిధంగా ఇది కూడా కావాలని మాకు చేయమని మేము కమిషనర్ దగ్గరికి వెళ్తున్నాము త్వరలో. డెఫినెట్ ఇప్పటికైనా స్పందించి మంచి హృదయంతో అందరూ బ్రతక లీవ్ అండ్ లెట్ లీవ్ లాగా ఉండి చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వాలు వేరే ఉన్నాయి, 2 సినిమా సంబంధించిన విధానాలు వేరే ఉంటాయి, 2 మంత్రివర్గాలు ఉన్నాయి. అట్లా ఇప్పుడు ఛాంబర్లు 2 రకాలుగా 2 విభాగాలుగా ఉండాలని మేము అడుగుతున్నాము. ఎందుకంటే నానా రకమైన ఉపాయాలతో, మోసాలతో, మాయోపాయాలతో దాన్ని నెట్టుకుంటూ వస్తున్నారు. ఏమైనా అడిగితే మాకు ప్రభుత్వంలో మిత్రులు ఉన్నారంటారు, కానీ అదంతా అబద్ధం అండి. అది వాళ్ళు చేసుకున్న ప్రచారం తప్పితే ప్రభుత్వంలో మాకు మిత్రులు ఉన్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే సరే కానీ ఇప్పుడెందుకు గొడవ పడడం, సినిమా ఇండస్ట్రీ ఒకటే ఉండాలి అనే ఉద్దేశంలో ఉన్నాం. వాళ్ళు ఉన్నారు, మనం ఉన్నాం. ఇవాళ మనం ఎవరిని పొమ్మడం లేదు, ఎవరి ఆస్తులు అడగట్లేదు. కానీ ఇక్కడ ఈ తెలంగాణ సినిమా సమాజానికి ఉన్న హక్కులు మాత్రం అడుగుతున్నాం. మా బాధ్యతలు మాకు తెలుసు, మా హక్కులు మాకు ఇస్తే ఇక్కడ ఉన్న 13 రాష్ట్రాలు వాళ్ళు చేసుకుంటారు, 10 రాష్ట్రాలు 10 జిల్లాలు మనం పరిపాలించుకుంటాము సినిమా వ్యవస్థకు సంబంధించి అని మేము కోరుతున్నాం. కానీ మొన్న ఎలక్షన్స్లో కూడా మనం ఎవరిని పొమ్మలేదు, ఎవరిని చేయలేదు. కాకపోతే వాళ్ళతో కలిసే మనం పోటీ చేసాం, వాళ్ళతో కలిసి పోటీ చేసాము. కానీ పోటీలో ఓడిపోయాం. ఎందుకు ఓడిపోయామంటే మీకు తెలుసు, దీనిలో వివక్ష కూడా ఉంది. అంటే మన మిత్రులు కొంత మొమార పడుతున్నారు, ఆస్తులు పంచక్కర్లేదు, వివక్ష లేదు, అంత కలిసే ఉందామంటున్నారు. అది అంత వారు చెప్పినంత పారదర్శకంగా లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు. ఇక్కడ ఇవాళ ఒకటే వాయిస్ ఉంది, తెలంగాణ సినిమా ఇండస్ట్రీకి విడిపోతేనే మేలు జరుగుతుంది, విడిపోయిన తర్వాత మేలు జరిగిన తర్వాతనే మళ్ళీ కలిసి ఉండే అవకాశం ఉంటుంది. అంతవరకు ఈ వైవిధ్యము, ఈ స్పర్ధలు నడుస్తూనే ఉంటాయి, దానివల్ల ఉపయోగం లేదు, 2 వర్గాలు దెబ్బతింటాయి. కనుక ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అది ఒకటే కోరుకుంటా ఉంది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధినేత అదే కోరుకుంటున్నారు, రాష్ట్ర మంత్రులు అదే కోరుకుంటున్నారు. అందరూ విడిపోయి స్పష్టంగా అంటే నీ భాగం ఇది, నీ హక్కు ఇది, మీ హక్కు ఇది, ఇది తెలంగాణ సినిమా ఇండస్ట్రీ ఇది, ఆంధ్ర సినిమా ఇండస్ట్రీ ఇది అని విభజించిన తర్వాత, స్పష్టత ఏర్పడిన తర్వాత ఇద్దరు కలిసి పనిచేసుకోవాలని కోరుకుంటున్నాం. మేము అదే కోరుకుంటున్నాము. మేము అన్నదమ్ములు ఎట్లాగైతే విడిపోయి ఒక స్పష్టంగా ఎవరి కాపన వాళ్ళు పెట్టుకుని మళ్ళీ పండుగలప్పుడు కలిసి ఉంటారో, కలిసి పనిచేస్తారో, అది విధానం కూడా ఉండాలని కోరుకుంటున్నాను. అయితే రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కొన్ని సబ్సిడీలు కానీ, కొన్ని హక్కులు కానీ, ఈ తెలంగాణ ప్రజలకు రావాల్సిన హక్కులు మేము మా గవర్నమెంట్తో కొట్లాడి, అక్కడ ఆంధ్రలో రావాల్సిన హక్కులు వాళ్ళు కొట్లాడి, తెలుగు సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేసుకునే విధంగా ఆలోచనలు ఉంటే అసలు ఈ సమస్యలు రావు. ఫస్ట్ సమైక్యంగా ఉన్నప్పటి నుండి లో బడ్జెట్ సినిమాలకు జరుగుతున్న అన్యాయం గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు వాటి బతుకు తెరువు కోసం అక్కడ ఇక్కడ ఆలోచించవలసిన అవసరం ఉంది. లో బడ్జెట్ సినిమాలకు మెయిన్ ఏంది, అన్ని 5 స్టార్ హోటల్ రెంట్లు ఉన్నాయి. ఇటు మల్టీప్లెక్స్ తీసుకున్నా, ఇప్పుడు ఉన్న థియేటర్లు తీసుకున్నా, వాటితో బతుకు తెరువు జరగదు. ఇండస్ట్రీని డెవలప్ చేసుకోవాలి అని పైకి చెప్తున్నారో, యాజ్ ఫర్ అండర్స్టాండింగ్ ఈ సంవత్సరము ప్రెసిడెంట్ పదవి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్లకు రావాల్సినటువంటి అండర్స్టాండింగ్ ఉంది. ఆ అండర్స్టాండింగ్ను పక్కన పెట్టి ఇరు రాష్ట్రాలలో కూడా తనే ప్రెసిడెంట్గా ఉంటేనే తప్ప తన దోపిడీ కొనసాగదు అన్న ఒక దురాలోచనతో సురేష్ బాబు అనేటువంటి వ్యక్తి ఈ ప్రెసిడెంట్ పదవి మీద కన్నేసి ఆ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలి అని తన గ్యాంగితో ఒక స్క్రిప్ట్ అల్లాడు. ఒక స్క్రిప్ట్ తయారు చేసి ఆ స్క్రిప్ట్లో ఆ రచనా సహకారము వచ్చేసి మన కొడాలి వెంకటేశ్వరరావు ఆ స్క్రిప్ట్కు పనిచేశాడు. స్క్రిప్ట్ ప్రకారము, పథకం ప్రకారము ఎవరిని నమ్మించాలి, ఎలా ద్రోహం చేయాలి, ఎలా దెబ్బ కొట్టాలి అని చెప్పేసి ఒక స్క్రిప్ట్ తయారు చేసుకొని ఎలక్షన్లలో దిగాడు.
వాస్తవానికి సురేష్ బాబుకు ఎలక్షన్లలో నిలబడేటువంటి అర్హత లేదు. ఎందుకంటే ఎలక్షన్ రూల్స్ ప్రకారము కామన్ గుడ్ ఫండ్ చెల్లించిన వాళ్ళే ఎలక్షన్లలో నిలబడడానికి అర్హులు. అర్హత లేకపోయినా ఎలక్షన్ ఆఫీసర్తో కుమ్మక్కయ్యి ఎలక్షన్ ఆఫీసర్ను తన వైపు తిప్పుకొని ఏదైతే ఏముంది, ఎవరు అబ్జెక్షన్ చేసినా ఏది చేసినా నా నామినేషన్ యాక్సెప్ట్ చేయమని చెప్పేసి అదే కాకుండా సురేష్ బాబు అనేటువంటి వ్యక్తి ఛాంబరు పరువు ప్రతిష్టలను సుప్రీంకోర్టుకు ఇచ్చినటువంటి వ్యక్తి. అతను గతంలో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అతనికి పర్సనల్గా మోసం అనే సినిమా మధుమంతెన అనే వ్యక్తి అతనికి డబ్బులు ఇవ్వాల్సింటే మోసం అనే సినిమా అప్పుడు మధుమంతెన దాంట్లో పార్ట్నరు. ఆ డబ్బులు నాకు రావాల్సినవి కాబట్టి ఎలాంటి ఈసీ పర్మిషన్ లేకుండా, ఈసీకి తెలియకుండా తను ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి ఆ సినిమాను ఆపండి, నా డబ్బులు పే చేస్తేనే ఆ సినిమాని రిలీజ్ చేయమని చెప్పేసి మనకు ఆ రిలేటెడ్ అసోసియేషన్స్ అన్నిటికి కూడా లెటర్ పెట్టడము, ఆ ప్రొడ్యూసరు నా సినిమాను ఆపడానికి నీకు రైట్ లేదు అని చెప్పేసి సిసిఐకి వెళ్ళడము, ఈసీ మీటింగ్లో కూడా ఆ పెనాల్టీ అమౌంట్ సురేష్ బాబే పే చేయాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నా. ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టి నేనెందుకు పే చేస్తా, నేను ఛాంబర్ని ఇరికిచ్చాను, పే చేసేదానికి నేనెందుకు పే చేస్తానని చెప్పేసి ఇలా ఛాంబరు పదు ప్రతిష్టలను బజారుకి ఇచ్చినటువంటి ఒక వ్యక్తి మళ్ళీ అధికార దాహంతో ఆ పదవిలో కొనసాగాలనుకోవడం ఎంతవరకు సబబు? మరి అర్హత ఉంది అంటే అర్హతలు కూడా లేవు. ఇకపోతే మొన్న ఎలక్షన్లో జరిగిన తంతంతా మొత్తం కూడా అవకతవకలు అస్తవ్యస్తంగా ఉంది. ఎలక్షన్ ఆఫీసర్ను గతంలో ఎప్పుడో తీసేయమని చెప్పేసి జనరల్ బాడీ రిజర్వేషన్ ఉన్నప్పటికీ ఈ ఎలక్షన్ ఆఫీసర్ ఉంటేనే మేము అనుకున్నది చేయగలుగుతామని చెప్పేసి ఆమెనే కంటిన్యూ చేస్తూ నామినేషను ఇన్ టైంలో వేయకుండా స్క్రూటినీ టైంలో సురేష్ బాబు అనే తను కామన్ గుడ్ ఫండ్ కట్టలేదని చెప్పేసి చాలామంది అబ్జెక్షన్ చేశారు. ఇప్పుడు బైలా అమెండ్మెంట్ అయింది. బైలా అమెండ్మెంట్ ప్రకారం సురేష్ బాబుకి అర్హత లేదని గొడవ పెడితే సరే దాంతో కుమ్మక్కై సరే సురేష్ బాబుకి కూడా అర్హత ఇస్తాము, మిగిలిన వాళ్ళకు కూడా ఏమేం కావాలని అడగండి అని చెప్పేసి అప్పటికి నామినేషన్ అయిన వాళ్ళని కూడా టైం అయిపోయిన తర్వాత నామినేషన్ వేయించి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చి తర్వాత కామన్ గుడ్ ఫండ్ కట్టించుకొని ఓటర్ లిస్టులో కూడా లేనటువంటి వ్యక్తులకు, అసలు ఓటర్ లిస్టులోనే ఎవరి పేరు లేదు, అలాంటి వ్యక్తులను కూడా మీకు ఎలిజిబిలిటీ ఉందని చెప్పేసి ఎలిజిబిలిటీ ఇచ్చినటువంటి ఎలక్షన్లు మరి సక్రమంగా జరిగాయా, అవకతవకగా జరిగాయా?